మొదలుగా గట్ మైక్రోబయోమ్ అనే సైంటిఫిక్ ఎవిడెన్స్ గురించి కొన్ని సింపుల్ పదాలతో మాట్లాడుకుందాం. ఫుడ్ పైప్ అనగా గట్ అంటారు. గట్ మైక్రోబయోమ్ అనేది మన పేగులో అనేకమైన బ్యాక్టీరియా కానీ, వాటిని బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంటారు, వైరసెస్ కానీ, ఫంగై కానీ మొదలగు సూక్ష్మజీవులు ఉంటాయి. వీటి హెల్త్ని మెయింటైన్ చేయడానికి మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీబయాటిక్స్ అంటారు. ప్రీబయాటిక్స్ మనకు దొరికే వెజిటేబుల్స్లో కానీ, ఫ్రూట్స్లో కానీ అనేకమైన పీచు పదార్థాలు ఉన్నవి తీసుకోవాలి. అలాగే ప్రోబయాటిక్స్ కూడా ఉంటాయి. వీటిలో లైవ్ మైక్రోబ్స్ అనేవి మనమే తయారు చేసుకొని, అది మెయిన్గా పెరుగులో కానీ, యోగర్ట్ కానీ, నిల్వ ఉన్న కూరగాయల పచ్చడిలో కానీ ఉండడం జరుగుతుంది. వెస్ట్రన్ వరల్డ్లో వీటిని కిమ్చి ద్వారా కానీ, సవర్ క్రాట్ అనే దాని ఫుడ్ ఐటమ్స్ వెజిటేబుల్స్తో కానీ తయారు చేయడం జరుగుతుంది. సో ఇవి తీసుకోవడం వల్ల మన బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి వాటి హెల్త్ని, గ్రోత్ని హెల్ప్ చేస్తాయి. సో ఈ టాపిక్ గురించి మాట్లాడడం ఎందుకు జరుగుతుందంటే, వీటి వలన, ఈ బ్యాక్టీరియా వలన మనకి సెల్యులర్ హెల్త్ మెయింటైన్ చేయడానికి జరుగుతుంది. సో సెల్స్ అనగానే మెయిన్గా రిప్రొడక్షన్ సెల్స్. ప్రెగ్నెన్సీకి మనకి కావాల్సిన స్పర్మ్స్, ఎగ్స్ క్వాలిటీ పెరగడానికి ఇవి మెయింటైన్ చేయడంలో మనకి ఉపయోగపడతాయి. మెయిన్గా ఈ బ్యాక్టీరియా మన మోషన్ని ఫ్రీ చేయడానికి పనిచేస్తాయి. మోషన్ క్వాంటిటీ పెంచుతూ మనకి రెగ్యులర్గా మోషన్ పాస్ చేయడానికి పనిచేస్తాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, మన రోగ నిరోధక శక్తిని పెంచడం చేస్తుంది, వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది.